ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు అన్నమయ్య జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. గతంలో కంటే పోలింగ్ శాతం బాగా పెరిగిందన్నారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో కేవలం 70% పోలింగ్ నమోదు కాగా ఈసారి 78% ఓటింగ్ నమోదైందని తెలిపారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడం కోసం అధికారులు తీసుకున్న అన్ని చర్యలు ఫలించాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు కూడా ఓటర్లు క్యూలైన్లో ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్ ముగిసిన తరువాత ఈవీఎంలను రాయచోటిలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించినట్లు తెలిపారు. 3 అంచెల భద్రత మధ్య ఈవీఎంలను ఉంచామన్నారు. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. రాయచోటిలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఎస్పీ కృష్ణారావు పరిశీలించారు. అక్కడ చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను ఆరా తీశారు. రాజంపేట పార్లమెంటుతో పాటు జిల్లాలో ఉన్న 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ బ్యాలెట్ కంట్రోల్ యూనిట్స్ వీవీప్యాట్స్ను జాగ్రత్తగా భద్రపరిచినట్లు కలెక్టర్ తెలిపారు. తరువాత స్ట్రాంగ్ రూమ్ల భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాయి ఇంజనీరింగ్ కళాశాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. డీఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, మొబైల్ టీం, సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అన్నమయ్య జిల్లాలో బీఎస్ఎన్ఎల్ తన సేవలను వేగంగా విస్తరిస్తోంది. కలికిరి మండలంలో కొత్తగా 2 4G టవర్లను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా సిగ్నల్ సౌకర్యం పెంచేందుకు ఈ కొత్త టవర్లను ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన టవర్ను డీఐజీ అనుపమ్ శర్మ ప్రారంభించారు. అదేవిధంగా మద్దల చెరువుపాలెం సమీపంలో మరో టవర్ను ఏర్పాటు చేశారు. ఒక్కో టవర్ 2.5 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 4G సంకేతాలను అందిస్తుందని టెలికాం అధికారులు తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లల కోసం వేసవి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో కూడా సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు వివిధ రకాల శిక్షణలు ఇస్తున్నారు. తంబళ్లపల్ల మండల కేంద్రంలో మహ్మద్ యూసఫ్ అనే కోచ్ ఉచిత వాలీబాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేశారు. శిక్షణ ఇవ్వడంతో పాటు అక్కడికి వచ్చిన విద్యార్థులకు పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నారు. ఈ నెల 30 వరకు నెల రోజుల పాటు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అన్నమయ్య జిల్లా అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ శైలజ అన్నారు. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ వార్డులను తనిఖీ చేశారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో ప్రమాణాలు పాటించడంపై ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వడదెబ్బ, వడగాలులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ రియాజ్ బేగ్ ఆదేశించారు. ప్రతి సచివాలయంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, పీహెచ్సీలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ డ్యూటీలో పాల్గొనే సిబ్బందికి ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. జిల్లాలో 83.79% పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 17,061 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజంపేట పార్లమెంట్ పరిధిలోని కలికిరిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామన్నారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిర్మించే ప్రయత్నంలో ఉన్నామన్నారు. ఖరీఫ్ సీజన్కు రైతులను అన్ని విధాలుగా సమాయత్తం చేస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ అన్నారు. రైతు భరోసా కేంద్రాల వద్దనే ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసే విధంగా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. రాబోయే వర్షాకాలంలో దోమల నివారణకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నమయ్య జిల్లా వైద్యాధికారి కొండయ్య అన్నారు. అన్ని ప్రాథమిక